గౌరవనీయులు లోక్సభ స్పీకర్ ఓం బిర్లా గారు, బీహార్ శాసనసభ స్పీకర్ యాదవ్ గారు, అధికారులందరికీ కూడా నమస్కారాలు. అధ్యక్ష, అవసరాన్ని బట్టి సందర్భాన్ని బట్టి రాజ్యాంగంలో మార్పులు చేర్పులకు వెసులుబాటు ఉండాలని ఆనాడు పెద్దలు నిర్ణయించిన సంగతి మనందరికీ తెలుసు. వారు ఊహించినట్లుగానే ఈ 75 సంవత్సరాలలో కూడా సుమారు 100 times 100 సార్లు పైగా మనం రాజ్యాంగాన్ని సవరించుకున్నాం. ప్రతి సవరణ మన ప్రగతికి ఎదురైనటువంటి ప్రతిబంధకాలను తొలగించడానికి, రాజ్యాంగాన్ని మరింత బలోపేతం చేయడానికి తోడ్పడిందని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తున్నాను. శాసన వ్యవస్థకు రాజ్యాంగం కల్పించిన స్వయం ప్రతిపత్తిని గౌరవిస్తేనే శాసన వ్యవస్థ తనకు రాజ్యాంగం అప్పగించినటువంటి బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తుందని చెప్పి నేను ప్రగాఢంగా నమ్ముతున్నానని చెప్పి మనం చేస్తున్నాను. ఇంకేంటంటే శాసనసభలో అనేకమైన ఇష్యూస్ మనం మాట్లాడుతూ ఉంటాం, చర్చించుతూ ఉంటాం, రాష్ట్రం కోసం, రాష్ట్ర ప్రగతి కోసం మాట్లాడుతూ ఉంటాం. అటువంటి శాసనసభకు ఎనలేని అధికారాలు ఉండాలన్నదే నా తాలూకు భావన అని చెప్పి ఈ సందర్భంలో పరిశీలిస్తాను. దానికి స్వయం ప్రతిపత్తి కావాలి. బడ్జెట్ కూడా శాసనసభకు ప్రత్యేకంగా కేటాయింపు చేయాలి. దానికి స్పీకర్ గారు హ్యాండ్ ఓవర్లోనే ఆ బడ్జెట్ కూడా అమలు చేయాలన్నది నా ప్రతిపాదన అని చెప్పి ఈ సభా వేదిక ద్వారా మనం చేస్తున్నాం అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష, మీకు తెలుసు, నాకు ఆందోళన కలిగిస్తున్న మరో విషయం ఏంటంటే ఏడాదికి తగ్గిపోతున్న పని దినాలు శాసనసభలో మేము చూస్తూ ఉంటాం. అట్లీస్ట్ 1 yearలో 75 days హౌస్ రన్ అవ్వాలి. హౌస్ మస్ట్ కంటిన్యూ. వితౌట్ 75 days, how can we solve the problems in the state? That is my question, sir. So I am requesting the Honorable Chair to give directions to all the states. Recently we are seeing in Andhra Pradesh 80% new persons elected as an MLAs, sir. First time MLAs. దీన్ని బట్టి మనకు అర్థమవుతుందంటే సో మెనీ యంగ్స్టర్స్ ఆర్ ఇంట్రెస్టింగ్ టు కమ్ టు ఇన్ పాలిటిక్స్. దే ఆర్ కంటెస్టింగ్ ఇన్ ఎలక్షన్స్. 80 MLAs are elected in Andhra Pradesh. So I am requesting Chair, all are very new. There are so many problems in the assemblies. They are facing so many problems. My request is, మీ డైరెక్షన్లో ఆల్రెడీ ఆర్ గివెన్ డైరెక్షన్ సార్. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఈ డైరెక్షన్లో ప్రతి స్టేట్లో కూడా యంగ్స్టర్స్కి ట్రైనింగ్ క్లాసెస్ కండక్ట్ చేసి చట్టం అంటే ఏమిటి, అసెంబ్లీ అంటే ఏంటి, మనం ఏ విధంగా చట్టాలు చేయాలి, ఆ చట్టాలను ఏ విధంగా ప్రజలకు అందించాలి, పబ్లిక్ ఏ విధంగా రిసీవ్ చేసుకోవాలి అన్నది మనందరం కూడా చట్టాలని వాళ్ళందరికీ ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళు మంచి పౌరులుగా తీసి ఈ రాష్ట్ర అభివృద్ధిలో వాళ్ళందరినీ భాగస్వాములు చేయాలని చెప్పి వాళ్ళందరినీ కూడా ఒక మంచి పౌరులుగా తీర్చడం కోసం షేర్ బాధ్యత తీసుకోవాలని చెప్పి మనం చేస్తాం. వన్ ఇష్యూ సార్, లాస్ట్లీ ఐఎమ్ టాకింగ్ వన్ ఇష్యూ, ఇంపార్టెంట్ ఇష్యూ. లాస్ట్ గవర్నమెంట్ ఇన్ ఆంధ్రప్రదేశ్, ప్రీవియస్ గవర్నమెంట్, ఇన్ 5 years 5 సంవత్సరాల్లో కేవలం 66 days మాత్రమే హౌస్ రన్ అయింది. దట్ ఈస్ ద సిచ్యువేషన్ ఇన్ ఆంధ్రప్రదేశ్. సో ఐఎమ్ రిక్వెస్టింగ్ అట్లీస్ట్ 5 yearsలో ఇయర్లీ, ఎవ్రీ ఇయర్ 75 days కంపల్సరీగా అసెంబ్లీ రన్ అవ్వాలి, చట్టాలు జరగాలి, చర్చలు జరగాలన్నదే మై రిక్వెస్ట్ సార్. దిస్ ఇస్ ఫ్యూ వర్డ్స్ ఐఎమ్ కంక్లూడింగ్ సార్.